ఉత్తర తెలంగాణ జిల్లాలో మరో 4 రోజులు ఎండ తీవ్రత పెరిగి గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాల్పులతో పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎండల తీవ్రతపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అలైతర్ అందిస్తారు. అంజుమ, మనం చూస్తున్నాం ఎండలైతే విపరీతంగా దంచుకొడుతున్నాయి తెలంగాణలో. అసలు ఎక్కడెక్కడ ఎంతెంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? డీటెయిల్స్ ఏంటి అంజుమా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి అధికారులు హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ని వాతావరణ శాఖ జారీ చేసింది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రజెంట్ చూస్తున్నాము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండలు, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతూనే ఉంది. ఈవెన్ దో మనకి సాయంత్రం సమయంలో కొంచెం చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా రానున్న 4 రోజులు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఎండ తీవ్రత కొంచెం హెచ్చుగానే నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 22 నుంచి 24 తారీఖుల వరకు కూడా ఈ యొక్క గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా మనకి చూసుకున్నట్లయితే సుమారు 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కంటిన్యూగా మనకి నమోదవడం వల్ల కూడా ఇక్కడ ఉక్కబోత వాతావరణంతో పాటు అసౌకర్యమైనటువంటి వాతావరణం కూడా గత 2 రోజులుగా చూస్తున్నాము. రానున్న రోజుల్లో మరింత ఉక్కబోత వాతావరణం అనేది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుమారు 45 డిగ్రీల వరకు కూడా దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ ప్రతిరోజు మనకి అలర్ట్స్ అనేవి జారీ చేస్తూ ఉంటుంది, అదేవిధంగా సూచనలు కూడా ఇస్తుంది. అయితే ప్రధానంగా మనం చూస్తుంటాము రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్. అంటే ఇవి వేటిని సూచిస్తూ ఉంటాయి? ఏ సమయంలో ఇటువంటి అలర్ట్స్ కానీ సూచనలు కానీ ఇస్తూ ఉంటారు? సర్వసాధారణంగా వేసవిలో మనం ఈ యొక్క కలర్స్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎల్లో కలర్ తీసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎక్కడైతే ఎండ తీవ్రత నమోదవుతుందో ఆ యొక్క జిల్లాలకు మాత్రం ఎల్లో కలరు. తర్వాత చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే జిల్లాలకు మాత్రం ఆరెంజ్ కలరు. ఇంకా ఎండ తీవ్రత అధికంగా పెరిగితే మాత్రం రెడ్ కలర్ అనేవి వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఎల్లో కలర్ అనగానే 36 నుంచి 40 డిగ్రీలు, ఆరెంజ్ కలర్ అనగానే 41 నుంచి 44 డిగ్రీలు, అలాగే రెడ్ కలర్ అనగానే మనం చూసుకున్నట్లయితే 45 డిగ్రీల కన్నా హెచ్చుగా ఉంటే మాత్రం రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం చూస్తున్నాము దాదాపు ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే మనం రెడ్ కలర్ ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆ జిల్లాలలో మనకు 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటారా? సరే, ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకి సుమారు 44 డిగ్రీలు అనేవి నమోదవడం జరుగుతుంది. క్రమేపీ ఈ యొక్క ఎండ తీవ్రత ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలకి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే నిర్మల్, మంచిర్యాల్ రానున్న 4 రోజులు 22 నుంచి 24 తారీఖు వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత క్రమేపీ ఉత్తర తెలంగాణకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇక హెచ్చరికలు, అలాగే సూచనలు, అలాగే హెచ్చరికలు కూడా ఈరోజు జారీ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే రానున్న 22 నుంచి 24 తారీఖుల వరకు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే నిర్మల్ ఈ యొక్క జిల్లాలకు మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు మనకు వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఇప్పటికే మనం రెడ్ కలర్ అయితే జారీ చేయడం జరిగింది. వడగాల్పుల తీవ్రత కూడా అక్కడ అధికంగా ఉండే అవకాశం ఉందా? చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఎండ తీవ్రత 45 డిగ్రీలు, 44 నుంచి 45 డిగ్రీలు వస్తుందో అప్పుడు ఉక్కబోత వాతావరణంతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క వడగాల్పులకు సంబంధించి ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండలని మనం చూస్తున్నాము. ఇక రాత్రి సమయంలో కూడా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో మనకు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే 23 నుంచి 27 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదయ్యేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ యొక్క మధ్యలో ఉన్నవి. సో చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా సుమారు 39 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో 44 డిగ్రీలు, అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ తూర్పు తెలంగాణలో సుమారు అన్ని చోట్ల కూడా 39 డిగ్రీలు అనేవి కూడా చూస్తున్నాము. అలాగే నగరంలో కనుక సిటీలో కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు దాదాపు 39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది నమోదవడం జరుగుతుంది. అధిక ఎండలతో పాటు మనం ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వడగళ్ల వానలను కూడా చూస్తున్నాము. అయితే ఈ రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నిన్న కొనసాగినటువంటి ద్రోణి ప్రస్తుతం ఈరోజు కూడా ఉత్తర అలాగే దక్షిణ దిశగా నార్త్ ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మాన్యవార్ వరకు కూడా ఇది కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా ఒక చక్రవాక ఆవర్తనం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది చూసుకున్నట్లయితే తూర్పు విదర్భ అలాగే తెలంగాణ తమిళనాడు వరకు కూడా కొనసాగడం వల్ల ఈ చక్రవాక ఆవర్తనం పెద్దగా ప్రభావితం లేనప్పటికీ కూడా పొడిబారినటువంటి వాతావరణంతో పాటు అధిక వేడిమి వాతావరణం అనేది రానున్న 3 రోజులు కూడా మనకి తెలంగాణకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశాలకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ రానున్న 4 రోజుల పాటు మనకు చిరుజల్లులు కానీ తేలికపాటి వర్షాలు కానీ కురిసే అవకాశం లేదు అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే పొడిబారినటువంటి వాతావరణంతో పాటు ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఏప్రిల్ నెలలోనే మనం దాదాపు 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతను అయితే చూస్తున్నాము. ఇక మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మనకి ఆ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి ఈ ఏప్రిల్ నెలలో కనుక చూసుకున్నట్లయితే కంటిన్యూగా తరచుగా మనకి 44 డిగ్రీలు అనేది ఈ యొక్క ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 43 నుంచి 44 డిగ్రీలు అనేది కంటిన్యూగా నమోదవడం అనేది చూస్తున్నాము. అంటే ఇక్కడ అధికమైనటువంటి వేడిమితో పాటు ఉతకబోత వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. ఈ మేలో కూడా మనకి సాధారణ స్థాయి కంటే కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మే అనగానే ఎండ తీవ్రత హెచ్చుగా నమోదయ్యే నెల కింద మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి అధికంగానే 45 డిగ్రీలు అనేది క్రాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూస్తే కొన్ని జిల్లాల్లో మనకు ఈ విపరీతమైనటువంటి ఎండలు వడగాల్పుల వల్ల చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు, చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఆయా జిల్లాలలో అధికారులను ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి సూచనలతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ హెచ్చరికలు అనేవి ఏ జిల్లాల్లో అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత నమోదవుతుందో ఆ యొక్క జిల్లాలకు మాత్రం హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు నివేదిక అందజేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడైతే ఎండ వేడిమి ఉంటుందో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 11:30 నుంచి 3:30 ప్రాంతంలో ఎండ తీవ్రత అధికంగా నమోదయ్యే సమయం కాబట్టి ఆ సమయాల్లో కొంచెం అనారోగ్యంతో ఉన్నవారు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ఎండలో ఎక్కువ తిరగడం కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ చేయకూడదు. ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులు కానీ వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ ఈ యొక్క సమయాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా స్వల్పంగా విరామం తీసుకుంటూ ఎప్పటికప్పుడు శరీరానికి కావాల్సినటువంటి మంచినీరుని కానీ మజ్జిగ కానీ తీసుకోవడం వల్ల ఎండ తీవ్రత నుంచి యొక్క ఎండ బారి నుంచి లేదంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్టయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అత్యధిక స్థాయిలో మనకి నమోదవుతున్నాయి. ప్రస్తుతం 44-45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే చేరాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకి రెడ్ కలర్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. దీంతో పాటుగా అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప ఉదయం 10-11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రాకూడదని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.